పాముకి పాలు పోసినా అది విషమే కక్కుతుంది. అది సర్పజాతి లక్షణం. కానీ మనిషన్నవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా చేసిన మేలుని మర్చిపోకూడదు కూడా. మర్చిపోతే వాడు మనిషే కాదు, విశ్వాసఘాతక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ మృగం అనవచ్చు. ఈ ధర్మం వ్యక్తులకే కాదు, దేశాలకి వర్తిస్తోంది. కష్టకాలంలో ఆదుకున్న దేశాన్ని అవసర సమయంలో ఆదుకోకపోగా వెన్నుపోటు పొడవడం దుర్మార్గాలలో కల్లా మహాదుర్మార్గం, అమానుషం కూడా. సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు దుర్మార్గానికి పాల్పడితే అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాసఘాతకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అని కూడా అనవచ్చు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం కానీ, అప్రకృత యుద్ధం జరుగుతున్న సమయంలో టర్కీ అలాంటి దుర్మార్గానికే పాల్పడింది. విష సర్పమై పాలుపోసిన భారతదేశాన్నే కాటువేసింది. 2 ఏళ్ల క్రితం 2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా టర్కీలో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ ఆస్తి నష్టం కూడా టర్కీలోనే ఎక్కువగా జరుగుతుంటుంది. భూకంప ప్రభావానికి దేశంలోని అనేక ప్రాంతాలలో వేల సంఖ్యలో ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయి. ఇంచుమించుగా 50,000 మందికి పైగా చనిపోయారు. అలాంటి సమయంలో, అలాంటి విపత్కర పరిస్థితుల్లో టర్కీకి నేనున్నానంటూ స్నేహాస్తం అందించిన తొలి దేశం భారతదేశమే. ప్రపంచ దేశాలన్నీ మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ దోస్తు పేరిట స్నేహాస్తాన్ని అందించింది. భారీగా మానవతా సాయాన్ని కూడా అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వమే పంపించింది. అంతటి కష్టకాలంలో భారతదేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే, ఇప్పుడు టర్కీ భారతదేశం చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి భారత్పై దాడికి పాకిస్తాన్కు అన్ని విధాల సహాయ సహకారాలందించింది. పాకిస్తాన్ గత 2 రోజుల్లో భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేసింది కదా. వందల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్ని కూడా గాలిలోనే పేల్చివేశాయి, నేలకూల్చాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం ఆ దేశ నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందుంచింది. అవును, ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అవన్నీ కూడా టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. అయితే ఒక విధంగా ఇది అనూహ్య పరిణామం కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు తొలి నుండి భారతదేశం పట్ల విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉన్నారు. అదేమి రహస్యము కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాలలో ఆయన బహిరంగ కూడా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ఎర్డోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు కూడా పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతేకాకుండా ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతైనా కూడా వ్యక్తం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారతదేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారతదేశం పట్ల సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపించింది. టర్కీ C-130 ఈ హెర్క్యులిస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఓ యుద్ధ నౌకని కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్పై పాకిస్తాన్ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి ఘటన జరిగిన తరువాత ముస్లిం దేశాలలో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తున్నాయి. కశ్మీర్ అంశంలో గతంలో ఎర్డోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారతదేశంపై విమర్శలు చేశారు. ఇప్పుడు పాముకి పాలు పోసిన విషమే చిమ్ముతుందని టర్కీ మరోసారి రుజువు చేసింది. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు.